అంటే ఈ ప్రతిబింబం కూడా అంతర్ముఖం అయిపోయినటువంటి ఆత్మకథ, దాన్ని శుద్ధ చైతన్యం. అదే ప్రతిబింబం అన్నారు కదండి. ప్రతిబింబాన్ని ఎలా కలపాలి, ఆ క్లూ తెలియాలి. ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడి ప్రతిబింబం అద్దంలో ప్రతిబింబిస్తుందండి. ఇప్పుడు ఇక్కడ అద్దంని ఎటువైపుకి తిప్పితే అద్దంలో ప్రతిబింబం కూడా ప్రోక్షణ తంతు ఉంటుంది, అవునా? అప్పుడు ఈ అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబాన్ని సూర్యుడిలో కలిపేయాలంటే ఏం చేయాలి? ప్రతిబింబాన్ని కలపాలి. ఎలాగా? ప్రతిబింబాన్ని కలపాలి కలతో. అలాగే ఈ ఎరుకను, అలాగే ఈ తెలివిని, ఈ ప్రజ్ఞానం బ్రహ్మ, ఈ ఎరుకని తీసుకెళ్ళి బ్రహ్మంలో కలపాలి. కేవలం ఎరుకుని తిప్పడం కుదరదు, మనసును తిప్పాలి. అద్దాన్ని సూర్యుడేపు తిప్పారనుకోండి, మీరు బింబాన్ని తిప్పక్కర్లేదు. అద్దాన్ని తిప్పితే అద్దంలోని బింబం ఎలాగైతే సూర్యుడిలో కలిసిపోతుందో, అంటే సూర్యుడిలో కలిసిపోయిందే, వెళ్ళి కలిసిందా? కలవలేదు, కానీ తిప్పాం. రెండు లేవు, రెండు ఒకటిగా ఉంది. ఒకటి అయ్యింది. అద్దం ఆ పక్కకి తిరిగినా ఈ పక్కకి తిరిగినా రెండు ప్రతిబింబం, మా మనసు ఉంది, ప్రతిబింబం ఉంది, సూర్యుడు కూడా ఉన్నాడు. అట్టి మాదిరిగా అదే అద్దం అటు ఇటుకి తిరగకుండా డైరెక్ట్గా నేరుగా లోపల ఆత్మ వైపుకి తిరిగితే ఆత్మాకార వృత్తి అంటారు. అంతఃకరణ అటు ఇటుకి చెలించకుండా కరెక్ట్గా ఏకాగ్రతగా తన స్వరూపంలో గురిపెట్టాలి. అప్పుడు మనసు దానేపుకి తిరిగితే బింబం దాంట్లో కలుస్తుంది. కలిసిపోవట్లేదు, అసలు బింబం అనేది ఉత్తిదే కదా, సత్యం కాదు కదా. అదొక కల్పన అంతే, దానికి ప్రతిబింబిస్తుంది. అది ఎప్పుడైతే ప్రతిబింబం ఎప్పుడైతే పోయిందో జీవత్వం పోయి దైవత్వం వచ్చేసింది. ఎక్కడైతే ప్రతిబింబం పడుతుందో ఆ యొక్క ఉపాధిని తీసేస్తే అయిపోతుందండి. ఉపాధి తిరగాలి, తీసేయటం కాదు. ఉపాధిని ఎక్కడ తీసేస్తాం మనం? ఉపాధిని కాదు, ఆ ఉపాధిని. ఇప్పుడు శరీరం ఉంది, శరీరం తామస గుణంతో తయారైంది. ప్రకృతికి 3 గుణాలు, తమో గుణము, రజోగుణము, సత్వగుణం. ఈ శరీరంలో ప్రాణం ఉంది, ప్రాణం రజోగుణం. ఈ ప్రాణం ఏం చేస్తుంది? శరీరాన్ని క్రియావంతం చేస్తుంది, కాపాడుతుంది. ఏ శరీరంలో ప్రాణం లేదో ఆ శరీరం కదలదు. చెయ్యి కానీ కాలు కానీ కదపలేం. శరీరం కదలడానికి మూల కారణం ఏది? ప్రాణం. అంటే శరీరం దేంతో తయారైంది? తమో గుణంతో. ప్రాణం రజోగుణంతో. లోపల మనసు ఉంది కదా, అది సత్వగుణంతో. మనసు సత్వగుణంతో తయారయ్యింది కనుక సత్వగుణ జనితమైనటువంటి మనసులో ఆత్మ ప్రతిబింబిస్తుంది. ప్రతిబింబం వేరు, ఆత్మ వేరు. దేవాలయానికి ఎప్పుడైనా వెళ్ళారనుకోండి, దేవుడు ఎదురుగా అద్దం పెడతారు. అద్దంలో ఆ దేవుడు కనపడుతుంటాడు. దేవుడు దర్శనం చేసి వెనక్కి తిరిగి వస్తుంటే మళ్ళీ అందులో ప్రతిబింబం కనపడుతుంటాడు. ఈ దేవాలయాలు ఇవన్నీ కూడా ఈ నమూనా చూపించడానికే, లోపల ఉన్నటువంటి దేవుడిని దర్శించడం కోసమే. మానవ జన్మ ఎందుకు వచ్చిందండి? అసలు ముక్తి పొందడం కోసమే. ఎన్నిసార్లు పుట్టి చనిపోయినా మళ్ళీ ఎందుకు పంపిస్తున్నారో జ్ఞానం తెలుసుకోకుండానే వెళ్తున్నాడు. కర్మ నశించలేదు, అందుకు మళ్ళీ పంపిస్తున్నాడు జ్ఞానం తెలుసుకురామ్మని. అప్పుడు కూడా కర్మ చేసే వెళ్తున్నాడు. అసలు కర్మ వల్ల కర్మ నశించదు, కర్మ వల్ల కర్మే పోగొడుతుంది, జ్ఞానం ఎలా పడుతుంది? అంటే కర్మ నశించడానికి జ్ఞానం కావాలి. జ్ఞానం ఇంకో ఇలాగే రావాలి. తెలుసుకోవడం అన్నదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, దీన్ని పరోక్ష జ్ఞానం అంటారు. మరి అభ్యాసం చేస్తే ప్రత్యక్షం, దాన్ని అపరోక్ష జ్ఞానం అంటారు. ఇప్పుడు ఈ అపరోక్ష జ్ఞానం రాదు, ఇప్పుడు పరోక్షంగా తెలిసిందంతే. ఇది ఎంత ఏ రుచిలో ఉందండి అని అడిగితే తీయగా ఉంటుందని, బెల్లం ఎలా ఉంటుందంటే తీయగా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది? ఎప్పుడు తెలుస్తుంది? బెల్లం తీపిగా ఉన్నదన్న మాట తెలిసింది కదా. మరి తెలిసినప్పుడు మీరు ఇంకొకటి చెప్పొచ్చు కదా, బెల్లం తీపి విన్నారు కదా, బెల్లం తీయగా ఉంటుందని విన్నారు. అది వినిందని ఇంకొకటి చెప్పచ్చు. ఈ పురాణాలు చదివి, కథలు చదివి, అన్నీ ఈ శ్లోకాలు కంఠస్థం చేసి బ్రహ్మాండంగా చెప్పచ్చు. ఎలాగా? బెల్లం తీయగా ఉన్నదన్న మాట చెప్పడం. కానీ అనుభవం తినాలి. ఎప్పుడైతే తిన్నామో అది మనకి అనుభవానికి వచ్చేసింది. దాన్ని అపరోక్ష జ్ఞానం అంటారు. అంటే ఏమీ లేదండి, అంతర్ముఖ వృత్తి అంటే ఇప్పుడు పంచదార చిలకలు పోస్తారు కదా, చిలకను కరగించి ఇందులో మూసలో పోస్తారు. ఏ ఆకారంలో పోతే ఆ ఆకారం వస్తుంది. అది కరిగితే మళ్ళీ పంచదార ఆకారం పోతుంది. అట్టి మాదిరిగా మనసు లోపలికి తిప్పేమనుకోండి, ఆకారం నశించుతుంది, బయటకు వస్తే ఆకారం వస్తుంది. కృష్ణుడు కర్మలు చేయమని చెప్పాడని అంటారు కదా గురుగారు. మరి కర్మ నాశనం అంటే ఇప్పుడు కర్మ చెయ్యకపోతే జీవితం లేదు కదా. మరి అసలు దేనికైనా సరే కర్మే కారణం. అయితే కర్మ అంటే క్రియ.
క్రియ. ఏ క్రియ లేకుండా ఎలా ఉంటాడు మనిషి? ఇప్పుడు అన్నం తినడం క్రియే, ఊపిరి పీల్చుకోవడం కూడా క్రియే. ఊపిరి పీల్చుకోకుండా ఉంటే మనిషి బతుకుతాడు అసలు? కర్మ అంటే ఏంటనుకుంటున్నారు మీరు? ఏదో పాపం చేసే పని కాదు కర్మ. క్రియ, క్రియ, కదలిక క్రియ, చెయ్యి కదులుతున్నాను క్రియ, ఊపిరి పీల్చుకుంటున్నాం క్రియ, మాట్లాడుతున్నాం క్రియ, ఇవన్నీ క్రియే. ఇది కర్మ. కర్మ లేకుండా ఎలా ఉంటాడు? మరి ఏదో ఒక కర్మ చేస్తే ఆ కర్మ యొక్క ఫలితం మనల్ని వెంటాడుతుంది కదండి. మరి పడుతుంది. ఇప్పుడు చెప్పేది అదే కదా. మరి నువ్వు కర్మ చేసేవు అంటే కర్మకి ఫలితం వచ్చేస్తుంది. ఆ ఫలితాన్ని అనుభవించకుండా వదలడం కుదరదు. అంటే కర్మణ్యం అధికారిస్తే మా ఫలేసి కదా, నువ్వు కర్మ చేస్తావు, నేను కర్మఫలాన్ని ఇస్తాను. ఇప్పుడు కర్మలు చేశాడు, దగ్ధం చేసుకోలేదు, చనిపోయాడు. ఏం మిగిలింది? శరీరం పోయింది, కర్మఫలం మిగిలిపోయింది. ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి జీవుని మళ్ళీ పంపవలసి వస్తుంది. అదే కర్మ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానం తెలిసి ఉంటే కర్మఫలం నశించదు. అప్పుడు జీవుడు లేడు, ఇంకా జీవుడు దేవుళ్ళు కలిసిపోయాడు. ఇంకా రెండు లేవు. నదిలో నీరు సముద్రంలోకి వెళ్తే ఏమవుతుందండి? సముద్రం నదిలో ఉన్నంతసేపే నది, సముద్రంలోకి వెళ్ళిపోతే ఎలాగా? జీవుడు దేవుళ్ళలోకి వెళ్ళిపోతే దేవుడే. వెళ్ళలేనంతసేపే జీవుడు, వెళ్తే జీవుడే. కానీ ఏ దారం పడి వెళ్ళాలి? దాన్ని అంతర్ముఖ వృత్తి. అంతర్ముఖ వృత్తి ద్వారా వెళ్ళాలి. కర్మ చేసాడా కర్మ బంధించదు. కర్మ ఫలం, నువ్వు కర్మ చేసావు, నేను ఫలం ఇచ్చాను, అది నువ్వు అనిపించాలి. చెయ్యని కర్మకి ఎవడో కర్మఫలం అనిపించాడు. చేసిన కర్మ నుంచి ఎవడో తప్పించుకోవడం. అది ఆయన సిస్టమ్. ఆ సిస్టంలోనే సాగుతుంది వ్యవహారం అంతా కూడా. అందుకని మోక్షం అంటే ఏంటండి? కర్మ నశించడం. మోక్షం అనే పదానికి ఏంటంటే అండి, మోహము క్షయించటం. మోహం అంటే కోరిక, మోహం అంటే శరీరము నేననే భ్రాంతి. ఇప్పుడు శరీర భావన పోయింది. శరీర భావన పోయి ఏమైంది? అది నేను ఆత్మనే, తత్వమసి, అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. అంటే నేను బ్రహ్మమే. ఎప్పుడు మాట అది? ఈ అనాత్మ అంతా తొలగిన తర్వాత ఆత్మ పరమాత్మలో విలీనం అయిపోయినప్పుడు చెప్పే మాట అది. అది ఎక్కడ జరుగుతుంది? ఒక సాధనలో తప్ప ఇంకెక్కడ కర్మలో జరగదు. ఎలాంటి కర్మలో కూడా జరగదు. దానం చేస్తే దానఫలం, పూజ చేస్తే పూజాఫలం, పుణ్యం చేస్తే పుణ్యఫలం, యజ్ఞం చేసాడు యజ్ఞఫలం, యాగం చేసాడు యాగఫలం. ఏది చేసినా దానికి ఫలితం వస్తుంది. అది పుణ్యకర్మ అయితే పుణ్యఫలం, పాపకర్మ అయితే పాపఫలం. ఎలాంటి కర్మ చేసాడు అలాంటి ఫలాన్ని అనిపించాలి. ఇప్పుడు మనం చెప్పేది కర్మఫలం గురించి కాదు. కర్మఫలం ఎలా రద్దు అవుతుంది, ఎలా నశించుతుంది, జీవుడు దేవుడు ఎలాగవుతాడు, అసలు జీవుడు దేవుడు ఎలాగా, అది అంటే ఇదంతా ఉపనిషత్తు. అవునండి, అవును. అంటే జీవుడు దేవుడిగా రూపాంతరం అంటే తనే ఆత్మ స్వరూపం, తానే దైవ స్వరూపం ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు వీడు దేవుడిగా. తెలుసుకోవటం పరోక్షం. తెలుసుకునేవాడు ఉండడు ఇంకా అక్కడ. తెలుసుకోవడం కూడా ఉండదు. తెలుసుకునేవాడు వెళ్ళి అందులో నదిలో నీరు ఉండదండి. ఇంకా నదిలో నీరు సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత నేను గంగా నదిని, నేను యమునా నదిని అనేవాడు ఉండడు. అట్టి మాదిరి జీవుడు ఉండడు. జీవత్వం పోద్ది. దాన్నే తుర్యాతీతం అంటారు. అక్కడ తెలివి ఉండదు, ఇంకా మనసు ఉండదు, ప్రాణం ఉండవు, శరీరం ఉండదు, ఇంద్రియాలు ఉండవు. అదొక అతీతమైనటువంటి స్థితి, నిర్వికల్ప స్థితి. దాన్ని అద్వైతం అనుకోవచ్చండి. అద్వైతమే ఇంకంటే రెండోది లేదు కదా. అదే చర్చం. ఇక్కడికి వస్తే వస్తుంది దైవత్వం, అక్కడికి వెళ్ళిపోతే అద్వైతం. ఇక్కడ బయటకు వచ్చాడు అనుకోండి అద్వైతం, ద్వైతం వస్తుంది, విశిష్టాద్వైతం వస్తుంది. మొత్తం అంతా రెండు వస్తున్నాయి, మూడు వస్తున్నాయి కదా. జీవుడు వచ్చాడు, ప్రకృతి వచ్చింది, దేవుడు వచ్చాడు. లోపలికి వెళ్తే ప్రకృతి లేదు, జీవుడు లేడు, దేవుడే ఉన్నాడు. అద్వైతంలో తెలుసుకున్నటువంటి విషయాన్ని చెప్పాలంటే మరలా ద్వైతంలోకి రావాలి కదా గురుగారు. రావాలి. ఇక్కడ కూడా ఇంకొక ప్రశ్న ఉందండి. ఎందుకంటే ఇక్కడికి రాకపోతే, ఇప్పుడు మీరు ఇందాక స్టార్టింగ్లోనే అడిగారు, ఇది మీకు ఎలా తెలుసు, ఎవరు చెప్పారు అన్నారు కదా. ఇప్పుడు బయటికి వచ్చి ఇలాగ ఈశ్వరుడి ప్రణాళిక ఏర్పాటు చెయ్యకపోతే ఈ జ్ఞానం వాడితోటే పోద్ది. వాడు అలా జీవుడు దేవుడిలో కలిసిపోడు, ఇంక తిరిగి రాలేదు. ఎలా తెలుస్తుంది? అంచేత ఇంకొకటికి తెలియటం కోసమే ఈశ్వరుడు దీన్ని పంపిస్తున్నాడు. అందుకని కర్మను 3 విభాగాలు చేశాడు ఆయన. ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ, సంచిత కర్మ అని. అంటే మనం చేసినటువంటి కర్మ, చనిపోయేదాకా చేసినటువంటి కర్మకి ఆగామి కర్మ అని పేరు. ఈ కర్మ పట్టుకుని వెళ్తున్నాం. అక్కడ దాసిన కర్మకి సంచితం అని పేరు. ఆ సంచిత కర్మ నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు కొంత కర్మ పట్టుకుని వస్తున్నాడు, దాన్ని ప్రారబ్ధం అంటున్నాం. అంచేత ఇప్పుడు ఇతను ప్రారబ్ధాన్ని అనుభవించాలి. ప్రారబ్ధం పోలేదు. జీవుడు కలిసిపోయాడు కానీ ప్రారబ్ధం నశించలేదు. మరి ఏది నశించింది?
సంచిత కర్మ నశించిపోయింది, ఆగామి కర్మ పోయింది. ప్రారబ్ధం భోగతో నశ్యేత్ తత్వజ్ఞానేన సంచితం. ఆగామి ద్విధం కర్మ తద్వేషి ప్రియవాదన. అంటే సంచిత కర్మ తత్వజ్ఞానేన అంటే ఆత్మ పరమాత్మకి భేదం లేదనేటువంటి విషయం తెలుసుకున్నాడు. నేను తత్వజ్ఞానం అంటారు. అక్కడ సంచిత కర్మ నశించిపోయింది. ఇప్పుడు పట్టుకెళ్ళటానికి కర్మ చేశాడు కదండి, దాన్ని ఆగామంటారు. అనిపించడానికి తెచ్చాడు కదా, అనిపించడం పూర్తి అవ్వలేదు కదా, అది తీసుకొచ్చి పెడతాడు. ప్రారంధం ఉండిపోయింది కనుక ప్రారంధం అనిపించడం కోసం మళ్ళీ శరీరంలోకి తీసుకొచ్చి పెట్టాడు. అప్పుడు అలాంటోడు చెప్తాడు అనమాట. ప్రారంధమే నశించిపోయింది అనుకోండి, ఇంక చెప్పడానికి లేదు, ఇంక చెప్పేవాడు లేడు. అందుచేత ప్రారంధం మనకు ఉపయోగకరంగానే ఉంది. ఇతరులకి జ్ఞానం చెప్పడానికి ప్రారంధ కర్మ పనిచేస్తుంది. ఆగామి ఉంది కదండి, ఆగామి ద్విధం కర్మ తద్వేషి ప్రియవాదన. ఆగామి కర్మ ఉంది. ఇక్కడ మనకి అందరూ సమానంగా చూడరు. ఎందుకంటే రకరకాల మతాలు, రకరకాల కులాలు, రకరకాల స్వభావాలు, రకరకాల గుణాలు. అంచేది ఒకడు అబ్బా మంచివాడు అంటారు, ఒకడు కాదు చెడ్డవాడు అంటారు. వీళ్ళని మంచివాడు అన్నవాళ్ళని మనం ప్రేమించేవాడిని ప్రియులు, చెడ్డవాడు అన్నవాళ్ళని మనం ద్వేషంతో ఉంటారు, ద్వేషులు. తద్వేషి ప్రియవాదిన. ఈయన గారు ఈ ప్రారంధాన్ని అనుభవించు సంచితం నశించింది, కానీ ప్రారంధం అనుభవించడానికి వచ్చాడు. ఆగామి మిగిలి ఉంది. మరి ఈ ఆగామి పట్టుకెళ్తాడంటే పట్టుకెళ్ళేవాడు లేడు. ఏమవుతుందంటే ప్రియవాదిన తద్వేషి ప్రియవాదిన. అంటే ఈ మెచ్చుకునేవాళ్ళేమో పుణ్యకర్మనే, ద్వేషించే వాళ్ళందరూ పాపకర్మను పనిచేసుకుంటారు. అది ఈశ్వరుడు ప్రణాళిక. ఆయన చేస్తాడట్టు నేను ఆ పని చేస్తాను, ద్వేషించే వాళ్ళకి నీ ఓటాలో వచ్చిన పాపం ఇస్తాను, పెంచుకున్నటువంటి వాళ్ళకి పుణ్యాన్ని ఇస్తాను. ఈ రకంగా ఆగామి కర్మ పంపకం అయిపోయింది, సంచితం నశించిపోయింది, ప్రారంధం అనిపించాడు. ప్రారంధం ఉన్నంత వరకు భోగతో నశ్యేత్. ప్రారంధం ఎంత జ్ఞాని అయినా యోగి అయినా, ఇప్పుడు నిజానికి ఈ కర్మ చేస్తే ఈ కర్మ నశించిపోతే, ఇది చేస్తే అంటున్నారు కదండి, అది అంత ఉత్తిదండి. దానికి కర్మ ఫలం వస్తుందే తప్ప దానివల్ల ఇంకొకటి నశించడం అన్నది ఉండదు. ఇంకోటి అంటుకుంటుంది అంతే. ఏదో పూజ చేశారు, లేదా ఏదో మంత్రం చదివారు, లేదా యజ్ఞం చేశారు, దాని పుణ్యం వస్తుంది. ముందుది ఇందులో వచ్చింది ఎలా పోతుంది? పోదు. ప్రారంధాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. అంచేతే ఎవరైనా సరే జన్మరాజ్యం మోక్షం పొందాలి అంటే సంచిత కర్మ నశించాలి, జ్ఞానం కలగాలి, ఆత్మ పరమాత్మలకి భేదరహిత స్థితిని అనుభవపూర్వకంగా గుర్తించాలి.